ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మీ కళ్ళల్లో ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ కనిపిస్తుంది, ఇంకో టైప్ ఆఫ్ బాధ కనిపిస్తుంది. ఎందుకంటారు? ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన కొన్ని ఉంటాయి కదా. మీరు అంత కాన్ఫిడెంట్గా కేసీపీడీ అనే వర్డ్ కూడా యూజ్ చేసి చెప్తున్నప్పుడే అరే ఏదో సంథింగ్ ఉందని ఒక క్యూరియాసిటీ అనేది బిల్డ్ అయింది. కానీ ఫైనల్గా చూసుకుంటే 22nd మూవీ రాలేదు. ఏంటిది? అది పేర్లు చెప్పడం అంటే తెలుసు కదా మీకు, ఎవరు ఉంటారు? నలుగురే ఉంటారు. ఆ థియేటర్స్ అన్ని వాళ్ళే కదా. 28th ఇండస్ట్రీలో ఇలా జరుగుతాయి, ఇలా ఉంటాయి అని తెలియకుండా మీకేముండదు. అన్నీ తెలుసు. మీరు అక్కడ మాట తుల్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనుకోవచ్చు. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంత సినిమా తీయాలంటే. లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నరాలు దిగిపోతాయి మీకు. ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్? చాలా ఉంటాయి. మేకింగ్ దగ్గర కాంప్రమైజ్, అది ఇది. అంటే నేను ఏది ఆయన చెప్పింది వినలేదు. నేను నాకు నచ్చిందే చేసుకుంటూ పోయినాను. ఇన్ని పేర్లు తీసి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు తర్వాత మూవీ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? దిల్ రాజు గారు మొన్న వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి, బట్ ద వే యు ఆర్ గోయింగ్ ఈజ్ రాంగ్. విక్రమ్ అనేటోడు సినిమాకి తీస్తాడు. విక్రమ్ అనేటోడు భయపడడానికి రాలేదు. విక్రమ్ అనేటోడు ఆపలేడు. నన్ను ఆపాలంటే హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. చిన్న సినిమాలను పెద్దవాళ్ళు బతికిచ్చట్లేదు అని ఈ మధ్య మాత్రం మనము తరచుగా మన తెలుగు ఇండస్ట్రీలో వినపడుతున్న మాట. అండ్ రోటీ కపడా రొమాన్స్ డైరెక్టర్ అయిన విక్రమ్ రెడ్డి మెయిన్గా అయితే తన మూవీ పలుసార్లు డిలే అవుతూ కూడా వచ్చింది. సుమారు 2 months నుంచి ప్రతి ఒక్కసారి ఒక డేట్ అనుకుంటున్నా, ఆ డేట్ నుంచి షిఫ్ట్ అవుతూ ప్రతి వారం ఇదిగో రిలీజ్ అంటూ వెళ్తూ ఉన్నా కానీ ఒక పర్ఫెక్ట్ డేట్ అనేది కూడా ఇవ్వలేదు. మరి అయితే మొన్న కూడా చూసాం, November 22nd మూవీ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి మొత్తం ప్రొడక్షన్ వైజ్ కానీ అన్ని దగ్గర కూడా ప్రమోషన్స్ వేసుకున్నారు. కానీ అక్కడ మాత్రం 22nd రిలీజ్ అవ్వలేదు. 28th వచ్చింది. అసలు దీని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి? అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విక్రమ్ రెడ్డి గారు కూడా చాలా హార్ష్గా మాట్లాడారు. మరి బోల్డ్ అనే విషయాలు ఆయనతోనే మాట్లాడదాం. నమస్తే విక్రమణ. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా మీరు? నేను చాలా బాగున్నాను. యా. అండ్ మీ కళ్ళల్లో ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ కనిపిస్తుంది, ఇంకో టైప్ ఆఫ్ బాధ కనిపిస్తుంది. యా. ఎందుకంటారు? అంటే ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన కొన్ని ఉంటాయి కదా. లైక్ ఆల్మోస్ట్ 7 years నుంచి నేను, ఇప్పుడు నాకు 2 పిల్లలు మామూలుగా. బట్ సెకండ్ సన్ ఎవరైతే ఉన్నారో అబ్బాయి చిన్నోడు, వాడు కడుపులో 2 months ఉన్నప్పుడు 2 స్టార్ట్ అయినాయి. ఒకటి వాడు కడుపులో 2 months న్యూస్ వచ్చింది. అండ్ ఇంకోటి ఈ సినిమా స్టార్ట్ అయింది కూడా అప్పుడే స్టార్ట్ అయింది. రోటీ కపడా రొమాన్స్. లైక్ ఆల్మోస్ట్ 2016 ఎండింగ్ అనుకుంటా. యా, ఆ టైంలో స్టార్ట్ అయింది. సో అంతగానం ప్రేమించిన ఫిలిం ఫైనల్గా జనాల ముందుకు వచ్చింది. బట్ చాలా 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 అంటే చాలా బాధలు అంటాం కదా. సో అన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది ఈ సినిమా కోసం. ఓకే. సో ఆ బేబీ, ఈ బేబీ రెండు ఒకటే కదా నాకు. సో కళ్ళ ముందు మనకు చాలా ప్రేమించి చాలా బిల్డ్ చేసింది ఒకటి కూలిపోతుంది అనుకుంటున్నాను. ఆ పెయిన్ ఎట్లా ఉంటుంది? సో రైట్ నో ఐఎమ్ సీయింగ్ దట్. ఓకే. యా. అంత బాధపడ్డారు. అండ్ మీ యొక్క బాధను కూడా మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా బాగా ఎక్స్ప్రెస్ చేశారు. అవును. అండ్ దానికంటే ముందు మన మీడియా వాళ్ళందరికీ కూడా ప్రీమియర్స్ అనేది వేసారు. అందరి దగ్గర నుంచి పాజిటివ్ రివ్యూస్ అనేది కూడా వచ్చాయి. మీరు అంత కాన్ఫిడెంట్గా కేసీపీడీ అనే వర్డ్ కూడా యూజ్ చేసి చెప్తున్నప్పుడే అరే ఏదో సంథింగ్ ఉందని ఒక క్యూరియాసిటీ అనేది బిల్డ్ అయింది. కానీ ఫైనల్గా చూసుకుంటే 22nd మూవీ రాలేదు. ఏంటిది? సో అదే అన్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు ఏంటంటే, ఇప్పుడు సినిమా తీయడం అనేది డైరెక్టర్ చేతిలో ఉంటుంది, సినిమా రిలీజ్ చేయడం అనేది ప్రొడ్యూసర్ చేతిలో ఉంటుంది. సో ఇప్పుడు ఒక యాజ్ ఎ డైరెక్టర్గా ఇప్పుడు నేను 22nd కాదండి, నేను 22nd కాదు, ఒక 2 months బ్యాక్ ఫుల్ హ్యాపీగా ఉండాలి. ఎందుకు చెప్తా మీకు. ఎందుకు హ్యాపీగా ఉండాలంటే, ఇప్పుడు ఒక సినిమా తీసాం, డెబ్యూ డైరెక్టర్ నేను, అందరు డెబ్యూడెంట్ అంటే కొత్త యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్. సో ఇలాంటి వాళ్ళని పెట్టుకొని నేను సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ఈటీవీ విన్ లాంటి వాళ్ళు, మీకు తెలుసు కదా, చాలా చూజీ ఉంటారు కంటెంట్ విషయంలో. దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ కంటెంట్. ఏది పడితే అది తీసుకోరు. 2 months బ్యాకే నా సినిమా కొనేసిరు, రోటీ కపడా రొమాన్స్ అనేది. ఆల్మోస్ట్ షో చేసినాం, ఒక 14-15 members చూసిరు సినిమా. కంటెంట్ సూపర్ అనిపించింది వాళ్ళకి. 2 months బ్యాక్ కొనేసిరు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మేము ఒక బడ్జెట్ అనుకుంటాం, లైక్ ఈ సినిమా బడ్జెట్ 3 crores.
3 క్రోర్స్లో వాళ్ళు ఒక హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఫెచ్ అయిపోయింది మాకు. డీసెంట్ అమౌంట్ అనేది కూడా వచ్చేసింది. కొనేసారు. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే 50% సేఫ్. ఓకే, ఏమవ్వాలి, హ్యాపీగా ఉండాలి. ఓకే, ఆ రోజు హ్యాపీగా ఉన్నాం. నెక్స్ట్ రోజు ఒక 2 days తర్వాత షో వేసినాం సినిమా. ఏది డిస్ట్రిబ్యూటర్ సంథింగ్ ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చి సినిమా చూస్తానంటే షో వేసినుండే. ఆయన సినిమా చూసిండు, ఇమ్మీడియట్గా 5 minutesలో వెళ్ళి లాక్ చేసుకున్నాడు. ఆల్మోస్ట్ ఇక మిగతా 50% కూడా ఆయన డీల్ సెట్ చేసుకున్నాడు, సినిమా కొన్నాడు, అయిపోయింది. 2 months బ్యాకే నేను చెప్పింది అంత జరిగింది. సో ఇప్పుడు నేను హ్యాపీగా ఉండాలా, బాధపడాలా? ఫుల్ హ్యాపీగా ఉండాలి కదా. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా ఎలా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఫుల్ హ్యాపీ ఉండాలి. ఎందుకంటే బికాజ్ ఎవరు చేయలేని పని మనం చేసినాం. ఇప్పుడు మీరు చూస్తుంటే 100 సినిమాలు వస్తే ఎవడన్నా అడగండి మీ బిజినెస్ అయిందా అని, ఎవడన్నా చెప్తాడు ఇది బిజినెస్ అవ్వలేదు, 100% రిస్క్లో రిలీజ్ చేస్తున్నామని. ఇఫ్ యూ గో ఫర్ కమిటీ కుర్రాల్ ఆల్సో దే ఆర్ నాట్ సోల్డ్ ఎనీథింగ్. మా మొత్తం రిలీజ్ తర్వాతనే అన్నం వేసారు వాళ్ళు, అంటే 100% రిస్క్లో రిలీజ్ చేసారు వాళ్ళు. కాబట్టి దేర్ ఇస్ ఏ ప్రొడ్యూసర్ ఒక గట్ ఫీలింగ్ ఉండే. నిహారిక కొందెల గారు చాలా 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 అగ్రెసివ్గా వెళ్ళిపోయారు ఆ డెసిషన్. నాకు అనిపించింది ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ ఉండాలి లైఫ్లో అని. ఇప్పుడు ఏమైంది, ఇంత అమ్మినాక అంత అయిపోయాక రిలీజ్ డేట్ అనుకుంటారు. ఓకే, అది October 4th అన్నారు. October 4th అయిపోయిన తర్వాత ఆ రోజు కొంచెం థియేటర్స్ ఇష్యూస్ వస్తున్నాయి, కొంచెం మనం అనుకున్న వైడర్ రిలీజ్ దొరకట్లేదని చెప్పి ఒక ఇష్యూ వచ్చిండే. సార్ ఫస్ట్ టైమే కదా, సరే చూద్దాం, మంచి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఏమన్నారు, వాళ్ళే డేట్, అదే మన ఒక కాంపౌండ్ ఉంది కదా ఎస్విసి, మన శిరీష్ అన్న వాళ్ళది, రాజు గారు వాళ్ళది, అంతా మాట్లాడుకొని వాళ్ళు ఒక October 25th అనుకున్నారు డేట్. October 25th అనుకున్న తర్వాత ఏమైంది, మళ్ళీ ఎగ్జాక్ట్గా 1 week ముందు మళ్ళీ వచ్చి మెయిన్ సెంటర్స్ దొరకట్లేదు. ఓకే, లైక్ ఇప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్కి ఒకటి ఉంటుంది కదా, ఒక మెయిన్ సెంటర్స్లో ఉండాలి. ఎందుకంటే అంత డబ్బులు పెట్టి కొంటున్నప్పుడు యూ వాంట్ థియేటర్స్ కదా, మల్టీప్లెక్స్లలో కాకుండా కొంచెం ఒక 2 మెయిన్ సెంటర్ అన్న దొరకాలి భయ్య, దొరకట్లేదు, కొంచెం చూడండి అని. ఆ రోజు ఫుల్ బాధపడ్డాం మేము, చాలా ఎమోషనల్గా బాధపడి చెప్పాం ఇది కాదు అని. వాడు అయినా వాళ్ళు ఏంటంటే కొంచెం ఆలోచించండి, మీరు కూడా ఆలోచించండి, మేము మంచి సినిమా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం కదా, మంచి సినిమా మనది, మెయిన్ సెంటర్స్లో ఉంటే జనాలు వచ్చి చూస్తారు అన్నప్పుడు సరే అది ఓకే అన్నాం. 25th పోయింది, October 25th అది పోయి ఇప్పుడు November 22nd. సో October 25th November 22nd ఎంత టైం ఉంది చెప్పండి మీరు, దాదాపు ఒక 1 month ఉంది కదా. సో 1 monthలో ఇంత జరుగుతుంది, మన సినిమా ఉందని తెలుసు. నేనేమంటానంటే మిగతా సినిమా రావచ్చు, బికాజ్ సీ యూ హ్యావ్ ఎ నెట్వర్క్, మీకు థియేటర్స్ ఉన్నాయి, కాపాడుకోవాలి, దానికి రెంట్లు ఉంటాయి, చాలా ఖర్చుతో కూడుకున్న పని, దాన్ని మెయింటైన్ చేయాలంటే వాళ్ళ తప్పేం ఉండదు. నేను మాట్లాడేది ఏంటంటే ఏదో ఒకటి చేసి ఒక సొల్యూషన్ ఎత్తుక్కోవాలి. అసలు మీ ఇప్పుడు నా సినిమాలోనే ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ సిట్యుయేషన్. మీరు సినిమా చూసుంటే మీకు అర్థమైందంటే మా సినిమా మూలం కూడా అదే సిట్యుయేషన్స్ అనేది. సో నేనేమంటానంటే ఇప్పుడు October 25th నుంచి November 22nd దేర్ ఇస్ అ 1 month ఆఫ్ టైం. దీంట్లో మేము అంతా గ్రౌండ్ వర్క్ చేసుకున్నాము, అంతా ప్లాన్ చేసినాము, ప్రమోషన్స్ బికాస్ దిస్ చిన్న సినిమా కదా, సడన్ గా వచ్చేసి ప్రమోట్ అవ్వమంటే అవ్వదు కదా సినిమా. ఒక 20-25 days నుంచి స్లో బిల్డ్ చేసుకుంటూ రావాలి. సో అన్ని లిక్విడ్స్ ఉన్న డబ్బులన్నీ మెల్లమెల్ల ఖర్చు పెట్టడం స్టార్ట్ చేసినాం. ఈవెన్ 19th రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా 19th or 18th ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేసినాం. అంటే 1 week ముందే చేసేసినాం, ఎందుకంటే కొంచెం సర్క్యులేషన్స్కి వెళ్ళాలి మన సినిమా అని చెప్పి. ఏదైనా మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు ఒక 3 days చేస్తారు, మేమైతే 1 week ముందు చేసినాం. ఓకే, ఎందుకంటే చిన్న సినిమా మనం, ఎందుకంటే 22nd వేరే సినిమాలు ఉన్నాయి కదా, మెకానిక్ రాకీ కావచ్చు, చాలా సినిమాలు ఉన్నాయి కదా. సో వాళ్ళ వాళ్ళకి కొంచెం స్పేస్ ఇస్తే బెటర్, మనం ముందే చేసుకుందాము. 3-4 days ముందు వాళ్ళది ఎట్లా నడుస్తుంటది కాబట్టి మనం ముందే చేసుకుని అట్లా ప్లాన్ చేసుకున్నాం. ఈవెన్ 20th రోజు మీరు అన్నొచ్చు, మీడియాకి షో చేసినాం మేము 20th రోజు. అది ఎందుకు వేసినాం అంటే అదే 22nd రోజు రిలీజ్ కాబట్టి 20th మేము ప్లాన్ చేసినాం, ఆల్రెడీ డబ్బులు కట్టేసినాం, అంతా అయిపోయింది. అంటే మీకు 20th వరకు కూడా మీకు ఉన్నింది, అంటే 22nd రిలీజ్ అని మీ మైండ్లో కానీ అందరికీ అట్లే ఉన్నింది. మాకు 20th రోజు మధ్యాహ్నం తెలిసింది. ఓకే, 20th రోజు మధ్యాహ్నం, ఈవినింగ్ షో ఉంది ఆల్రెడీ, ఈవినింగ్ షో ఉంది ఏది ప్రెస్ వాళ్ళకి. 20th రోజు మధ్యాహ్నం చెప్పి పుష్ చేయమని మీకు గొంతు చించుకొని అరిచినాం. ఎవరు పుష్ చేశారు? అదే అన్న, ఇప్పుడు ఇప్పుడు 3 సినిమాలు వచ్చినాయి, మీకు థియేటర్స్ దొరకట్లే అన్నారు, మీకు థియేటర్స్ ఇవ్వలేమన్నారు. ఇంకా అది పేర్లు చెప్పడం అంటే తెలుసు కదా మీకు, ఎవరు ఉంటారు, 4 ఉంటారు ఆ థియేటర్స్ అని, వాళ్ళే కదా చేసేది. వాళ్ళ పాపం వాళ్ళు ఏదో చేద్దామని అనుకున్నారు, బట్ సడన్గా ఒక సినిమా, ఇప్పుడు అశోక్ గల్లా గారి సినిమా, లైక్ అది 14th రోజు రిలీజ్ ఉండే, అది కాస్త 22nd పుష్ అయింది. సో ఏమైందంటే అది కూడా వచ్చి అక్కడికే పడ్డది పాపం. ఎవరు ఎస్విసి వాళ్ళు, మన రాజు గారు, శిరీష్ అన్న వాళ్ళ దగ్గరికి వచ్చింది సినిమా. సో మాకు 2 days ముందు వరకు మా మెయిన్ సెంటర్ దేవి, ఏది మాకు 19th రోజు కూడా మాది దేవియే, 20th రోజు దేవి లేదు. అర్థమైంది కదా మీకు, ఎవరైనా మెయిన్ సెంటర్ ఉండాలా, ఎందుకంటే అక్కడ నుంచే టాక్ స్ప్రెడ్ అవుతుంటుంది మామూలుగా, సినిమాలో వస్తుంది అక్కడే ఉంటారు. సో దేవి లేదు, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇంకా 20th మార్నింగ్ మీరు చూస్తే పేపర్ యాడ్స్ చూడండి, 18th రోజు దేవి ఉంటుంది. ఓకే, మీరు చూడండి పేపర్ యాడ్స్, దేవి, కుక్కటిపల్లి సెంటర్స్,
ఇప్పుడు ఏమైంది, ఆ దేవి అక్కడికి పోవాల్సి వచ్చింది, అశోక్ గల్ల గారికి అక్కడికి ఇవ్వాల్సి వచ్చింది. మేమేమన్నాం, సరే పోతే పోయింది, నో ప్రాబ్లం, 40 సెంటర్స్లో రిలీజ్ చేసుకుందామండి, నో ప్రాబ్లం అని అన్నాం. డిస్ట్రిబ్యూటర్కి ఏంటి అదే ప్రాబ్లం చెప్తున్నా, మా సినిమా అమ్ముడు పోయి మా ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఏమంటాడు, నాకు మెయిన్ సెంటర్ లేకపోతే నేను రిలీజ్ చేయలేని అంటాడు. అయితే డబ్బులు ఇచ్చి మీరు ఓన్ రిలీజ్ అయినా చేసుకోండి, లేదా చెప్పిన డేట్ అయినా పెట్టండి. మరి ఏ డేట్కి ఇచ్చారు? 28కి ఇచ్చారు. 28కి ఇచ్చారు. మేము గొంతు దించుకుని నడిచినాం బ్రదర్. 22nd కాదు 23rd కన్నా పోదాం అట్లీస్ట్. 40 సెంటర్ రిలీజ్ చేయండి, మెయిన్ సెంటర్ కాదు సండే రోజు అన్న వస్తుంది, మండే అన్న వస్తుంది, లేదా నెక్స్ట్ వీక్ అన్న వస్తుంది. మనం అట్లా వద్దు. ఇప్పుడు ఈ డేట్ని కానీ మీరు పోస్ట్పోన్ చేస్తే జనాలకి చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే మనం ఉన్న డబ్బులు కూడా అయిపోయినాయి, ప్రమోషనల్ కంటెంట్ కూడా అయిపోయింది మనకు సంబంధించింది. దిస్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతాయి. ఈ 22వ తారీఖు రిలీజ్ కావట్లేదు, ఇది 28వ తారీఖు రిలీజ్ అవుతుంది చెప్పడానికే మనం చచ్చిపోవాల్సి వస్తుంది. సో మన దగ్గర డబ్బులు కూడా లేవు, మీకు అర్థమవుతుందా అన్న. ఆ రోజు మాట్లాడిన మాటలు ఇప్పటికీ నాకు గొంతు సెట్ అవ్వలేదు. గొంతు ఇచ్చుకొని ఎఫ్ఎన్సీసీ కింద అడిచాను నేను. సార్ హ్యూజ్ ట్రబుల్, ఎందుకంటే దిస్ ఈజ్ మై బేబీ, మనం మా బేబీ కిల్ అవ్వబోతుందనే దాంట్లో ఎంత ఎక్స్ట్రీమ్ అన్న పోతాం కదా. ఆ రోజు గొంతు దించుకొని మాట్లాడాం. మరి ఈ మూవీ ప్రొడ్యూసర్స్ ఏమనలేదా? ఏంటంటే 22nd నుంచి 28కి పోతుందంటే వాళ్ళకి బిజినెస్ అయిపోయింది, ఇంకా చాలు, ఇంకేముందిలే అని అట్లా అని సైలెంట్ అయిపోయారా, లేకపోతే వాళ్ళు ఏం చేశారు? దీనికి ఒక విషయం మాట్లాడాలంటే, స్టార్టింగ్ నుంచి దేర్ ఇస్ అ బెక్కం వేణుగోపాల్ అనే క్యాండిడేట్ ఉన్నారు కదండి. ఆ బెక్కం వేణుగోపాల్ అనే ప్రొడ్యూసర్ ఏంటంటే ఎప్పుడు సేఫ్ సైడ్ చూసుకుంటారు. నేను చాలాసార్లు చెప్పాను, యూ షుడ్ ఒక స్టేజ్ వస్తుంది, సేఫ్ నడవదు, అప్పుడు డేర్ చేయాలి. లైఫ్లో డోర్ కొడుతుంది ఒకటేసారి, డేర్ చేయరా అని. ఆ డేర్ చేసేది ఆ టైంలో నువ్వు డోర్ ఓపెన్ చేయలేదు అనుకోండి, పర్మనెంట్గా నువ్వు క్లోజ్ డోర్లో కూర్చోవాలా, క్లోజ్ రూమ్లో. అంటే ఆ టైంలో డోర్ ఓపెన్ చేయకుండా అడ్డుపడ్డారు అనమాట. యా, ఆయన ఏంటంటే వద్దు, మేము సేఫ్ ఉన్నాము, డబ్బులు కూడా వచ్చేసినాయి మనకి, డిస్ట్రిబ్యూటర్ డబ్బులు ఇప్పుడు కాదని ఓన్ రిలీజ్ కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టాలి. సో దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఈజ్, ఇప్పుడు 250 సెంటర్లు పెడితే నేను ఆ రోజు మాట్లాడింది ఏంటంటే, మీ సినిమా వచ్చింది కూడా తెలియనప్పుడు 250 సెంటర్ సినిమా పెడితే ఓడొస్తాడని అడిగా. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేదు ఎవరికి ఇప్పుడు కూడా. నిన్న 250 సెంటర్లు రిలీజ్ అయింది, బట్ నో బడీ నోస్ ఈ సినిమా రిలీజ్ అయిందని, బికాస్ దెర్ ఈస్ నో ప్రమోషనల్ కంటెంట్ ఆల్సో. మీరు చూస్తే మీరు థియేటర్ పెట్టే స్టాండ్ కూడా ఉండదు, ఎందుకంటే బికాస్ ఓల్డ్ రిలీజ్ డేట్తో స్టాండీస్ అన్నీ ఉన్నాయి కదా. 22nd అని చెప్పేసి అందరి మైండ్లలో ఒకటి ఫిక్స్ అయిపోయింది. చాలా మంది థియేటర్ దగ్గరికి వెళ్ళి వెనకొక వచ్చేసారు. నాకు చాలా ఫోన్స్ వచ్చినాయి, మెసేజెస్ వచ్చినాయి, వేరే జీవన్ మీకు బుక్ పై షోలో చూస్తే 2-3 బూతులు కూడా తిట్టేసారు, సినిమానే లేదు అని. సో నేనేమంటానంటే, ఆ బెక్కం వేణుగోపాల్ అనే ప్రొడ్యూసర్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇప్పుడున్న రిస్క్ ఫ్యాక్టర్, ఇప్పుడున్న ఇంత మంచి సినిమా జనాల ముందు పోకపోవడానికి రీజన్ అంటే, పోతుందంటే తెలియదు. ఐ హోప్ ఈరోజు ఈవినింగ్ నుంచి నాకు మెల్లగా మౌత్ టాక్ స్ప్రెడ్ అవుద్దని అనుకుంటున్నా, అది అవుతుంది. బట్ అంటే 99% రిస్కే ఈ సినిమా, అక్కడ స్టేలో పెట్టేసారు ఈ సినిమా. ఓకే, ఇప్పుడు 22nd నుంచి 28కి వెళ్ళిన తర్వాత మరి ఈ మధ్యలో ఉన్న 6 days అయినా కానీ ప్రమోషన్ ఎందుకు చేసుకోలేకపోయారు? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. 22nd అయిపోయినాయి వాళ్ళ డబ్బులు అయిపోయి ఇంకేం లేవు, మనీ లేవు, ఇట్లా లేపేసారు ఇక. దెర్ ఈస్ నో మనీ ఎట్ ఆల్. 8 lakhs ఉన్నాయి అంతే వాళ్ళ దగ్గర. 8 lakhs మిగిలినాయి, అది కూడా 22nd కోసం మిగిలించుకున్నారు వాళ్ళు, 21st 22nd ఖర్చు పెడదామని. సో 20th రోజు ఏదైతే డెసిషన్లో ఆ 8 లక్షలు మిగిలినాయి, ఆ 8 లక్షలతో ఏం చేద్దాం చెప్పండి? ఆ 8 lakhs ఏం చేయగలం చెప్పండి? ఇక్కడ ఇప్పుడు బోల్డ్గా మాట్లాడాలంటే ఇక్కడ రివ్యూ రాయాలంటే కూడా డబ్బులు ఇవ్వాలా? అవునా? తెలియదా సార్ మీకు? అదేంటంటే మీరు ఫేస్ చేశారు కాబట్టి మీరు చెప్తే ఇంకా సార్ చాలా మంది తెలుసు సార్. ఇప్పుడు గ్రేట్ ఆంధ్ర ఎందుకు రాదు రివ్యూ చెప్పండి? స్ట్రైట్ అడుగుతున్నాను క్వశ్చన్. రివ్యూస్ గురించి వచ్చింది కదా, రివ్యూస్ గురించి మాట్లాడుకుందాం. నేను మూవీ చూసా, మూవీ చూసిన తర్వాత ఒక యూత్ఫుల్కి అంటే యూత్కి కావాల్సిన ఎలిమెంట్స్ అనేది కూడా అన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ యూత్ ఎలాంటి పాయింట్స్ అయితే అంటే ఎలాంటి విషయాల్లో వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, సో అలాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అనేది కూడా మొత్తం చేశారు. ఈవెన్ కొన్ని రివ్యూస్ చదివినప్పుడు కూడా అంతా పాజిటివ్గా ఇచ్చారు, కానీ రేటింగ్ దగ్గర అయితే మాత్రం సో 5కి అవుట్ ఆఫ్ 5కి 2.75 ఇచ్చినా కానీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కానీ 2.25 కానీ 1.5 కానీ ఇట్లా ఇస్తున్నారు, ఎందుకు అనుకోవచ్చు? యాక్చువల్లీ అంటే మీరు చూసిన దానిలో కానీ నాకు అన్ని రివ్యూస్ 2.75 వచ్చినాయి, అన్ని మ్యాక్సిమం 90% 2.75, 3.25 వచ్చింది. ఓన్లీ టూ సైడ్స్, ఒకరు తెలుగు 360 2.25 ఇచ్చారు, ఓకే. అండ్ ఇంకోటి సినీ జోష్ 2.5 ఇచ్చారు. వాళ్ళు సినిమా మీరు చూస్తే కింద చదవండి, సినీ జోష్ అంటే ఏదో రాసిండు సంథింగ్, ఏదో ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి ఏమో రాసిండు. ఇప్పుడు 2.25 రేటింగ్ మీరు చదివారు అనుకోండి తెలుగు 360, దేర్ ఇస్ అ నాట్ సింగిల్ లైక్ నెగటివ్ థింగ్ ఆస్పెక్ట్. సో ఐఎమ్ ఆస్కింగ్
సో నువ్వు ఎట్టిచ్చినావు అవి 2.25 అయితే కింద తిట్టు అట్లీస్ట్ నచ్చలేదని. డైరెక్టర్ గారు ఏం బీకలేకపోయిండు, ఆర్టిస్టుల దగ్గర రాబట్టుకోలేకపోయిండు, ఎమోషన్స్ అనేది కన్వే అవ్వలేదు. సో రాయండి, మేబీ మన చూడండి, మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి, మళ్ళీ మేబీ మన మాట్లాడినాక ఉంచుతారో లేదో తీస్తారో తెలియదు కదా. సో నేను అన్నా, వాట్ ఈస్ దిస్ మాఫియా బ్రదర్, ఎన్ని రోజులు ఇట్లా. సో మీరు అనుకుంటున్నారు మేము సినిమాలు తీయకపోతే మీరు లేరు, మేము సినిమాలు తీయకపోతే మీరు లేరు అంటున్నా నేను. యూ గాట్ మై పాయింట్. ఇప్పుడు ప్రశాంత్ నీల్ అనేటోడు కూడా ఉగ్రంతో ప్రూవ్ చేసుకొని వచ్చిండు ముందుకి. నేను మళ్ళీ చెప్తున్నా, రాజమౌళి అనేటోడు ఆయన గ్రేట్ ఫిలిం మేకర్. రాజమౌళి గారు నా ఇన్స్పిరేషన్. ఆయన ఒక స్టూడెంట్ నెంబర్ 1తో ఇంత దూరం వచ్చిండు. అరే కలలు కంటున్నాం బ్రదర్, మేము ఇక్కడ మేము బిజినెస్ చేయట్లే. 7 years కష్టపడ్డా నేను. యూ గాట్ మై పాయింట్. 7 years నిద్రలే రాత్రులు గడిపా. నాకు కొడుకులతో నేను స్పెండ్ చేయలే టైం, బట్ నీ సినిమా కోసం స్పెండ్ చేసిన. మీకు నథింగ్ అనిపించుండొచ్చు ఇదంతా. ఇప్పుడు ల్యాండింగ్ యాడ్లు ఇవ్వలేదు, ఆ యాడ్లు ఇవ్వలేదు. అరే ఏంది బ్రదర్, మీరు సినిమా రివ్యూ రాస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా? నేను ఇప్పుడు అడుగుతున్నా 2.25 మీరు చదవండి. మీరు ఇప్పుడు చదివి దాని తర్వాత దాంట్లో డైరెక్టర్ గారు ఇది చేయలేకపోయిండు, డైరెక్టర్ గారు అది చేయలేకపోయిండు, సినిమా బాగాలేదు, ఎమోషన్స్ బాగాలేదు. బ్రదర్ 8 మంది కొత్త వాళ్ళతో నేను ఒక కొత్త డైరెక్టరు, దట్టు నారో మైండ్ థింకింగ్ బెక్క వేణుగోపాల్. ఇది చేద్దామంటే చేయనియరు. ఓకే, నారో మైండెడ్ అంట. నేను స్టేట్మెంట్ ఇస్తున్నా, బోల్డ్ స్టేట్మెంట్. బికాస్ ఈ సినిమా ఇట్లా ఈ స్టేజ్కి వచ్చిందంటే ఈజ్ అ మెయిన్ రీజన్. అంటే బెక్కం వేణుగోపాల్ గారు ఇంత ముందు హుషారు అనే మూవీ చేశారు కదా, సేమ్ ఈ కైండ్ ఆఫ్ స్టోరీ, యూత్ఫుల్ కి ఎంటర్టైన్ అయ్యేటట్టు కూడా. మరి అది సక్సెస్ అయింది. అదే అన్నాను, అది 6 years బ్యాక్, 5 years బ్యాక్. ఇప్పుడు మొత్తం మారిపోయింది. మీకు అర్థమవుతలే. ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టాగ్రామ్ అంటున్నారు, ట్విట్టర్ అంటున్నారు, ఇప్పుడు వెబ్సైట్స్ అంటున్నారు, మీడియా అంటున్నారు. ఇట్లా సెక్షన్ ఆఫ్ దాంట్లో ఎవరు ఎక్కడ పోవాలన్నా కూడా మాఫియా తయారయ్యారు. సినిమా ముందు పోవాలంటే పోవట్లేదు సినిమా. అప్పుడు ఏంటంటే మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ కంటెంట్ ఎక్కడ ప్లే అయ్యేది, యూట్యూబ్లో ప్లే అయ్యేది. మీకు సీదా ఎక్కడ పోయేటోళ్ళు, మీరు కంటెంట్ చూడడానికి యూట్యూబ్కే పోయేటోళ్ళు. అంతే. ఇప్పుడు యూట్యూబ్ లేదు, యూట్యూబ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటాడు, స్నాప్చాట్ అంటాడు, ట్విట్టర్ అంటాడు. డివైడ్ అయిపోయారు బ్రదర్, ఆడియన్స్ డివైడ్ అయిపోయారు. సో షూర్ షాట్ వీళ్ళ దగ్గర తీసుకెళ్ళాలంటే అందరిని కలుపుకొని పోవాలా. అంత సత్తా ఇప్పుడు బెక్కం వేణుగోపాల్ గారి దగ్గర లేదు పాపం. ఓకే, బికాజ్ అంత పెద్ద ప్రొడ్యూసర్ కాదు ఆయన, మిడ్ రేంజ్ ఫిల్మ్ చేస్తూ కొంచెం బాగా కష్టపడే ప్రొడ్యూసరే. బట్ డబ్బులు అవన్నీ లేనప్పుడు ఏం చేస్తాం, నారో మైండెడ్ అంటే వేరేలా కాదు. డబ్బులు లేనప్పుడు ఎవడైనా చాలా సేఫ్ సైడ్ గురించి ఆలోచిస్తారు. ఆ సేఫ్ సైడ్ అనేది డ్యామేజ్ చేస్తుంది సినిమాకి. ఇప్పుడు నేను కూడా చాలా ఏమంటారు మీకు ఆన్సర్స్ మంచి రివ్యూస్ వచ్చినాయి నాకు. డైరెక్టర్ అనే ఫెయిల్యూర్ కాదు, మీకు మళ్ళీ చెప్తున్నా, నా సినిమా కూడా ఫెయిల్ కాదు ఇంకా. ఈరోజు ఈవినింగ్తో నా దేశీ మ్యాజిక్ జరగాలని కోరుకుంటున్నా. ఇంతగానం చేసినా కూడా ఓ మంచి సినిమా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నిన్న ఒక 50 మంది 60 మంది టీవీలో చూస్తే ర్యాండమ్ విజిల్ కొడుతున్నారు. సినిమా ఫెయిల్యూర్ కాదు ఇది. సినిమా కూర్చుంటే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చా, బోల్డ్ స్టేట్మెంట్ అది. సినిమా చూసి వచ్చినోడు ఈ సినిమా పగిలిపోయింది అనకపోతే నేను అన్నా అది చేస్తా అన్న, రిటైర్మెంట్ అనేది నేను ప్రకటిస్తాను. బట్ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా ఐఎమ్ స్టికింగ్ టు మై వర్డ్. ఇప్పుడు సినిమా ఎవరు చూసి బాగాలేదనలే, రివ్యూ కూడా చూసినోడు బాగాలేదనలే. కొంతమంది ఉన్నారు, ఒక గ్రూప్ ఉంటుంది, ఆ 10 మంది మనం ఎవరు సాటిస్ఫై చేయలేము. బట్ సినిమా హిట్ అంటే ఎట్లా అంటారు, ఒక 60% పీపుల్ నచ్చిందంటే అది బ్లాక్ బస్టర్. రేషియో అదే. ఇప్పుడు 60% చూస్తే బ్లాక్ బస్టర్. నా సినిమా 90% పీపుల్కి ఆదరించారు. మీరు చూస్తే యూఫోరియా 2 షోలు క్రియేట్ చేసిన నేను. ఇప్పుడు కూడా దేవికి వెళ్ళండి, మీరు 10 మంది మధ్యలో కూర్చోండి, ఇట్లా చూడండి. మీరు ఎవరో కాదు కదా, తెలియని వాళ్ళు కాదు కదా, తిడతాడు, అమ్మ బుద్ధులు తిడతాడు నచ్చపోతే. ఈ అమ్మ అనవసరం డబ్బులు వేస్ట్ వచ్చినామని. కానీ వాళ్ళు నిన్న మేము ర్యాండమ్ ఇట్లా పెట్టుకొని కూర్చున్నాం, విజిల్ కొడుతున్నారు ఆ సినిమా. నైట్ సెకండ్ షో థర్స్డే. సో ఎంత ఎన్ని రోజులు ఆపుతారు? ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఎన్ని రోజులు ఆపుతారు? మీరు అనుకుంటున్నారు ఇది మన ఇల్లు, ఇది మన సంసారమే. ఇది టాలీవుడ్ ఈజ్ అబౌట్ మై హోమ్, మీ హోమ్ కూడా అదే. నేనేమంటున్నానంటే మీరు నన్ను ఆపడం కాదు, నాలాంటి మేకర్స్ని ఆపడం కాదు, ఫీడింగ్ మీద బతకడం కాదు నేను అనేది. మీకు మీరే లాస్ చేసుకుంటున్నారు అంటున్నాను.